వెల్కమ్ టు ఐఏసీ ఐబీపీఎస్ క్లర్క్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందమ్మా. ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తే ది బెస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఒకసారి చూద్దామమ్మా. గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా బ్యాంకు జాబే చేయాలని ఎవరైతే లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అమ్మా. మనకి ఈ నోటిఫికేషన్ లో టోటల్ గా మనకి 6100+ వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందమ్మా. అంటే అవి ఇప్పుడు రిలీజ్ చేసినవి, అయితే ఇంకా వేకెన్సీస్ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం నోటిఫికేషన్ లో చూసుకుంటే కొన్ని బ్యాంక్స్ అనేవి ఇంకా రిపోర్టింగ్ లోనే ఉన్నాయి. ఎన్ఆర్ అని ఉంటుంది, ఓకే, ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని, ఓకే. కొన్ని బ్యాంక్స్ వేకెన్సీస్ అనేది ఇంకా ఐబీపీఎస్ కి ఇవ్వలేదన్నమాట. కాబట్టి 6100 వేకెన్సీసే అనేది మీ మైండ్ లో పెట్టుకోవద్దు. ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయమ్మా. ఐబీపీఎస్ నోటిఫికేషన్ లో క్లారిటీగా ఇస్తుంది, నోటిఫికేషన్స్ మే ఇంక్రీజ్ అని చెప్పి క్లారిటీగా ఇస్తుందమ్మా. ప్లస్ ఇచ్చిన టేబుల్లో కూడా క్లియర్ గా వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ బ్యాంక్ ఎన్ని ఇచ్చింది, ఇంకా ఏ బ్యాంక్ అనేది మనకి వేకెన్సీస్ ఇవ్వలేదు అనేది కూడా అక్కడ క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 6100 వేకెన్సీస్ తో పాటు మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందమ్మా, ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ బ్యాంకు జాబే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది అప్లై చేయండి. ఈ వేకెన్సీస్ తో పాటు ఇక్కడ మనకి ఏ బ్యాంక్స్ అనేవి టోటల్ గా మనం క్లర్క్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతుంది అంటే, ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ గా 11 బ్యాంక్స్ ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయో ఈ 11 బ్యాంక్స్ కి సంబంధించి క్లరికల్ పోస్టులన్నీ కూడా ఈ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందమ్మా, ఓకే. కాబట్టి ఇది క్లరికల్ నోటిఫికేషన్ కాబట్టి మీరు ఏదైనా ఒక స్టేట్ కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ స్టేట్ కి సంబంధించి మీకు వేకెన్సీస్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరు ఏ స్టేట్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీని ఏ స్టేట్ లో ఉంచాలి అనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకొని ఆ స్టేట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లై చేసేటప్పుడే మీరు ఏ స్టేట్ కి అప్లై చేస్తారో ఆ స్టేట్ లోనే మీకు పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఏ స్టేట్ కి అప్లై చేస్తారో ఆ స్టేట్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది దాని మీద మీకు పట్టు ఉండాలన్నమాట, ఓకే. మీరు అప్లై చేసిన స్టేట్ యొక్క లాంగ్వేజ్ మీద పట్టుండాలి అంటే మీరు ఆ లాంగ్వేజ్ రాయటం రావాలి, అదే విధంగా మాట్లాడటం రావాలి, అదే విధంగా చదవటం అనేది కూడా రావాలన్నమాట. ఈ మూడు కూడా ఉంటే దెన్ మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయాక సెలెక్షన్ తర్వాత ఆ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుందమ్మా. కాబట్టి మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ మీద పట్టుంది అంటే మీరు ఆ స్టేట్ లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ అయితే తెలుగు మీద మనకి పట్టుంటే సరిపోతుంది, అది అందరికీ తెలిసిన లాంగ్వేజ్, ఓకే. ఒకవేళ కర్ణాటక అప్లై చేయాలి అంటే కన్నడ లాంగ్వేజ్ మీద అది రాయటము, చదవటము, మాట్లాడటము కూడా మీకు తెలిసి ఉండాలి. అదే విధంగా మనకి డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే మీరు ఇండియాలో ఏ స్టేట్ కి అప్లై చేసుకున్నా ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు పాస్ అయి ఉండాలమ్మా, ఓకే. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ ఏదైతే 11 బ్యాంక్స్ మీకు 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే 11 బ్యాంక్స్ ఇక్కడ 11 బ్యాంక్స్ ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంక్స్ లో క్లరికల్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది ఉందమ్మా, ఓకే. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దామమ్మా. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనకి జూలై 1 నుంచి జూలై 21 వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది, 21 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. అదే విధంగా దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా మనకి ఇయర్ క్యాలెండర్ లో ఇచ్చాడు. అదే విధంగా ఆ క్యాలెండర్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ కూడా జరగటం ఉందమ్మా. ప్రిలిమ్స్ అనేది మనకి ఆగస్ట్ లో ఉంటుంది.
ఆగస్ట్ మంత్ ఎండ్కు ఉంటుందమ్మా. అదే విధంగా మనకి మెయిన్స్ అనేది అక్టోబర్లో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అదే విధంగా మెయిన్స్ని కూడా ఈజీగా టార్గెట్ చేయొచ్చమ్మా. మెయిన్స్లో కూడా మంచి స్కోర్ చేసి జాబ్ కొట్టొచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీకి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని టాపిక్స్ మీద మీకు పట్టుంటే సరిపోతుంది. కాబట్టి దెన్ ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసి దెన్ మెయిన్స్ మీద పట్టు సాధిస్తే ఈజీగా మనం జాబ్ కొట్టొచ్చమ్మా. ఓకే, కాబట్టి మీరు డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో 1 జూలై నుంచి 21 జూలై వరకు మనకి అప్లై చేసుకునే దానికి టైం ఉందమ్మా. కాబట్టి 21 వరకు ఏం వెయిట్ చేయొద్దు. సో బిఫోర్ దట్టే మీరు మొత్తం కూడా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. అదే విధంగా మనకి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అందరికీ డౌట్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా సరే ఎలిజిబుల్ అమ్మా. వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అయిపోవాలి అంటే సో 21 జూలైకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అనేవి 21 జూలైకి వచ్చి ఉంటే సో యు ఆర్ ఎలిజిబుల్ అమ్మా. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ప్లస్ గ్రాడ్యుయేషన్లో కూడా చాలా మంది సార్ మేము డిస్టెన్స్ చేసాము, సో మేము రెగ్యులర్ చేసాము, ఇలా డిఫరెంట్ డౌట్స్ ఉంటారమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాంకు అన్ని నోటిఫికేషన్స్కి కూడా ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయినా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే అది డిస్టెన్స్ అయినా రెగ్యులర్ అయినా పర్లేదు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ నోటిఫికేషన్స్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు క్లర్క్ నోటిఫికేషన్ కి సో లాస్ట్ డేట్ ఇచ్చిన టైంకి మనది సో అప్లికేషన్ లాస్ట్ డేట్ 21 ఇచ్చాడు. కాబట్టి మన గ్రాడ్యుయేషన్ రిజల్ట్ కూడా 21 లోపు వచ్చేస్తే సరిపోతుంది. సో అందరూ కూడా ఎలిజిబిలిటీకి వస్తారమ్మా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు సో ఏ డేట్ లోపు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి అమ్మా. ఓకే, సో అదే విధంగా సో ఏజ్ చూస్తే ఇక్కడ మనకి సో 20 to 28 years 1 జూలై అంటే 1 జూలైకి 20 years కన్నా తక్కువ ఉండకూడదు, 28 years కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరికి? అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కమ్మా. ఎవరికి? అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ మేము స్టార్ మార్క్ ఇచ్చాము. దానికి మీనింగ్ ఏంటి అంటే సో మనకి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ ఉన్నాయో సో ఆ రిలాక్సేషన్స్ అన్ని కూడా మనకి ఈ నోటిఫికేషన్ కూడా అప్లికబుల్ అవుతాయి. అంటే ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. నెక్స్ట్ అదర్ కేటగిరీస్ కి సో అక్కడ మనకి టేబుల్లో ఇచ్చి ఉంటారమ్మా. సో ఆ టేబుల్ ప్రకారం సో నెక్స్ట్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి 20 to 28 years మధ్య ఉన్న వాళ్ళు ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, ప్లస్ ఓబీసీ అయితే +3 years అంటే 31 years వస్తుందమ్మా. అదే విధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 33 years వరకు కూడా సో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి సో ఆ ఏజ్ ని బేస్ చేసుకొని ఆ ఏజ్ డేట్ కూడా ఎప్పటికల్లా ఉండాలి అంటే 1 జూలైకి సో ఈ ఏజ్ మధ్యలో మీరు ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని సో మీరు ఎలిజిబుల్లా కాదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా సో అప్లై చేయండి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఏజ్ అమ్మా. సో అదే విధంగా మనకి సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ అంటే క్లరికల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అమ్మా. ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు, ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అమ్మా, ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం మీ స్కోర్ ని కన్సిడర్ చేస్తాడు ఫైనల్ జాబ్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో మరి ఇది సెలక్షన్ ప్రొసీజర్. 2 steps అండి. అప్లై చేయడము, దెన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి దెన్ మెయిన్స్ లో మంచి స్కోర్ తెచ్చుకుంటే 100% సో మనం జాబ్ కి వెళ్ళొచ్చమ్మా. ఓకే, సో నెక్స్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చమ్మా. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సో ప్రిలిమ్స్ వచ్చి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో ఇలా మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయండి, 30 మార్క్స్. అదే విధంగా రీజనింగ్, యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. సో ఇలా మనకి మొత్తం కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. టోటల్ 100 మార్క్స్. టైం వచ్చి 60 minutes. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ వైజ్ టైమింగ్ అనేది ఉండటం జరుగుతుంది.
ఉంటుందమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ 20 minutes ఉంటుంది, రీజనింగ్ 20 minutes ఉంటుంది, సో యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ కూడా 20 minutes ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెక్షనల్ వైజ్ టైమింగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం నెంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ కానీ ప్రాక్టీస్ చేశాము అంటే ఆ టైం లోపే మనం సో టోటల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి ప్రాక్టీస్ అయిపోతుందమ్మా. ఓకే, సో ప్రిలిమ్స్ అనేది లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది, సో ప్లస్ మీరు 60 minutes లో 100 క్వశ్చన్స్ సో ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చమ్మా. ఓకే, సో అది మీరు ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు యూజ్ చేసే ట్రిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎన్ని మ్యాథ్ టెస్టులు రాసి సో మీరు ఈ టైమింగ్స్ ని సో ఎంత ఈజీగా మనం తక్కువ టైంలోనే చేయగలం అనే దాని మీద మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే, అదే విధంగా వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది అంటే దెన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ లో కూడా మనకి ఏవైతే ప్రీవియస్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులతో పాటు మనకి జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సో టోటల్ మనకు వచ్చేసమా జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చి మనకి 50 questions 50 marks ఉంటుంది. అదే విధంగా ఇంగ్లీష్ 40 questions 40 marks. అదే విధంగా మనకి రీజనింగ్ 50 questions 60 marks ఉందమ్మా. అదే విధంగా యాప్టిట్యూడ్ వచ్చి మనకి 50 questions 50 marks, అంటే టోటల్ గా 190 questions ఉంటాయి, 200 marks ఉంటాయమ్మా. ఇక్కడ కూడా మనకి ప్రతి సెక్షన్ కి కూడా సపరేట్ గా టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 160 minutes అంటే 2 hours 40 minutes మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఓకే, సో కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అని కూడా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ప్రిలిమ్స్ మనకి 1 hour, బట్ మెయిన్స్ వచ్చి 2 hours 40 minutes, అంటే మనకి టైం చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్స్ లో. సో కాబట్టి జాగ్రత్తగా మనము ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్ ని కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చమ్మా. ఓకే, సో ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, అదే విధంగా మనకి ఫైనల్ ఎగ్జామ్ లో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా మనకి మెయిన్స్ లో ఉంటుందమ్మా. దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇవి రెండు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అమ్మా. సో ఇది మనకి మెయిన్స్ అక్టోబర్ లో ఉంది కాబట్టి సో చాలా టైం ఉంది. సో ప్రిలిమ్స్ తో పాటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పటి నుంచి మెయిన్స్ ఓరియంటెడ్ గా మీరు ప్రిపరేషన్ చేశారు అంటే ఈజీగా మనం క్లర్క్ జాబ్ అనేది అచీవ్ చేయొచ్చమ్మా. ఓకే, సో అదే విధంగా ఒక్కసారి అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి లాస్ట్ 3 yearsవి జస్ట్ ఒక 3 స్టేట్స్వి అంటే తెలంగాణ, ఏపీ, కర్ణాటకవి ఇచ్చామమ్మా. ఓకే, సో మనకి చూసుకుంటే 2021లో సో మనకి తెలంగాణ 65.75, అదేవిధంగా 2022లో 68.25, నెక్స్ట్ 2023లో 78.5. సో ఇలా మనకి ఏపీకి కూడా ఉన్నాయి, అదేవిధంగా కర్ణాటక కూడా ఇచ్చాం. ఓకే, సో కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయొద్దు. కట్ ఆఫ్స్ జస్ట్ లాస్ట్ 3 years ఎలా ఉన్నాయనేది మీకు ఇది చేయడం జరుగుతుందమ్మా. సో ఎక్కువ ఉంది కదా అని మీరు ఏం కంగారు పడక్కర్లేదు. పేపర్ ఈజీ, పేపర్ లెవెల్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఉంటుంది. అదే విధంగా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సో కట్ ఆఫ్ని బేస్ చేసుకోకుండా సో మీరు ఏ స్టేట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ ప్లేస్లో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో చూసి ఆ స్టేట్లో మీరు అప్లై చేయండి. సో ఇంకా మంచి స్కోర్ వచ్చింది అంటే దెన్ ఆటోమేటిక్గా మీకు జాబ్ అదే స్టేట్లో వస్తుందమ్మా. ఓకే, సో కాబట్టి ఈ 3 years కట్ ఆఫ్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. జస్ట్ లుక్ ఇట్ వన్స్ అమ్మా. సో నెక్స్ట్ ఐఏఎస్ఈ. సో ఐఏఎస్ఈలో సో ఏం చేస్తున్నారు సార్? సో ఇక్కడ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఆఫ్లైన్ బ్యాచెస్. సో క్లాస్ రూమ్ టీచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సో ఐఏఎస్ఈలో ఉన్న 9 బ్రాంచుల్లో కూడా సో ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్లు అనేది ప్రారంభమైంది జరిగింది. సో కాబట్టి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోవాలనుకున్న ఏ స్టూడెంట్ అయినా సరే సో మీరు మన ఐఏఎస్ఈలో ఉన్న 9 బ్రాంచెస్, సో ఏపీలో తీసుకుంటే 6 బ్రాంచెస్ అమ్మా. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, అదే విధంగా తెలంగాణలో హైదరాబాద్లో సో మనకి సో ఏదైతే దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి ఈ 9 బ్రాంచుల్లో కూడా ఈ రోజు నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంకింగ్ స్పెషల్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు మా టీంని కాంటాక్ట్ అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినా సరే సో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంకింగ్కి సంబంధించి
సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. లెట్స్ క్రాక్ ప్రిలిమ్స్ అని, సో టార్గెట్ బ్యాంక్ మెయిన్స్ అని, సో అదే విధంగా సో క్లాస్ రూమ్తో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ని కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకొని సో ది బెస్ట్గా సెటిల్ అవ్వచ్చమ్మా. ఓకే, సో ఒక్కసారి మేము ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇక్కడ క్లాస్ రూమ్ కోచింగ్ ఏ విధంగా ఉంది, సో ఇక్కడ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీటి డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అంటే సో ఒక్కసారి మీరు మా 9 బ్రాంచెస్లో విజిట్ చేయండి. సో మీ నియర్ బై ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని విజిట్ చేయండి. మా టీం మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అయ్యారు లాస్ట్ నోటిఫికేషన్లో, సో దానికి సంబంధించి వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకొని షార్ట్ పీరియడ్లోనే జాబ్ కొట్టారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సో ఈజీగా బ్యాంకు జాబ్ ఎలా కొడతారు అనేది కూడా మన వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. అదే విధంగా సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్పెషల్గా సో క్లాస్ రూమ్ టీచింగ్ ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు మన బ్రాంచెస్లో క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కాబట్టి ఈ 9 బ్రాంచుల్లో నియర్ బై ఎవరున్నా సరే సో మీరు ఒక్కసారి బ్రాంచ్ని విజిట్ చేయండి. మా టీం నీట్గా మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్, ఫెసిలిటీస్, సో ఎలా ప్రాక్టీస్ చేయిస్తాము, మార్క్ టెస్టులు ఎలా కండక్ట్ చేస్తున్నాము, మార్క్ టెస్టులకు సంబంధించి ప్రతి క్వశ్చన్కి వీడియో సొల్యూషన్ ఎలా ఉంది అనేది కూడా మా టీం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మా 9 బ్రాంచుల్లో సో మీరు విజిట్ చేసి ఒక్కసారి మా టీంతో మాట్లాడండి. సో మీకు క్లాస్ రూమ్ కోచింగ్ గురించి క్లారిటీగా ఇస్తారు. మీకు నోటిఫికేషన్స్ మీద డౌట్ ఉన్నా సరే, నెక్స్ట్ ప్రమోషన్స్ మీద, సాలరీస్ మీద, సో ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే, లేదు నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే సో మా టీం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో కాబట్టి అందుకే మేము బ్యాంకు నోటిఫికేషన్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, సో రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్కి సంబంధించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మా టీం మా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి కూడా ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటుంది. సో ఆ మొబైల్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సుకి సంబంధించిన కూడా డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్కు సంబంధించిన లింక్ని మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. ప్లస్ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే సో మీకు 100% మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింకు, యూట్యూబ్ ఛానల్ లింకు, నెక్స్ట్ అదే విధంగా మన యాప్కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ యాప్కు సంబంధించిన లింకుని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అవ్వండి. సో అదే విధంగా క్లర్క్ నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్ కదా అని చెప్పి ఏం వదిలేయొద్దు. సో ఫస్ట్ మీరు అప్లై చేయండి. అప్లై చేసి దెన్ జాబ్ కొట్టండి. సో జాబ్ కొడితే సో క్లరికల్ నోటిఫికేషన్ నుంచి నెక్స్ట్ మళ్ళీ మనకి పిఓ నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి నోటిఫికేషన్ అప్లై చేయడము, సో జాబ్ కొట్టడం ఫస్ట్ మన బాధ్యత. జాయిన్ అవ్వాలా లేదా అనేది వన్స్ మనం ఎన్ని జాబ్స్ కొట్టాము సో ఆ జాబ్స్ని బేస్ చేసుకుని ఏ జాబ్లో జాయిన్ అవ్వాలి అనేది మనం తీసుకోవాల్సిన డెసిషన్ అమ్మా. ఓకే, సో కాబట్టి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఐఏసీ 24/7 మీకోసం వర్క్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకే, సో అందుకే మా స్లోగన్, మా చైర్మన్ సార్ యొక్క స్లోగన్ ఒకటే, సో మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో కూడా ఐఏసీఈ మీకు తోడు ఉంటుందమ్మా. అంటే మీరు అప్లై చేసే దగ్గర నుంచి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయే వరకు కూడా మీకు ఎటువంటి సజెషన్ కావాలన్నా, ఎటువంటి గైడెన్స్ కావాలన్నా సరే 100% మీకు ఐఏసీఈ సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సో 100% మీరు మా టీంని కాంటాక్ట్ అవ్వచ్చమ్మా. సో అదే విధంగా మంచి ఆపర్చునిటీ, షార్ట్ పీరియడ్లోనే విత్ ఇన్ 5 monthsలో మీరు చైర్లో కూర్చోవాలి, జాబ్ చైర్లో కూర్చోవాలి అంటే దిస్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్ అమ్మా. సో కాబట్టి ఏ ఒక్క స్టూడెంట్ కూడా సో టైంని వేస్ట్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా 100% మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 5 months లోపే మీరు హ్యాపీగా గవర్నమెంట్ జాబ్లో కూర్చోవచ్చు. ప్లస్ క్లర్క్ జాబ్ కదా, చిన్న జాబే అనే మీరు నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. సో హ్యాపీగా, సో మీకు తెలుసు బ్యాంకింగ్ సెక్టార్లో కూడా త్వరలో 5 days వర్కింగ్ డేస్కి రాబోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న జాబ్ అని ఏమి నెగ్లెక్ట్ చేయొద్దు. 30,000+ మీకు సాలరీ వస్తుంది. ప్లస్ అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయమ్మా. సో కాబట్టి ఎవరైతే సీరియస్గా బ్యాంకు జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా.